వెల్కమ్ బ్యాక్ టు వార్తలు వాస్తవాలు. ఇవాళ వార్తల వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేవిప్రసాద్ గారు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే అదేవిధంగా గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు రాజకీయ విశ్లేషకులు స్టూడియోలో మనతో పడుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తల వాస్తవాలు. రైట్, నిన్న హైకోర్టు చాలా తీవ్రంగా రియాక్ట్ అయింది. ఫుడ్ పాయిజన్ ఘటనలు వరుసగా ఎందుకు జరుగుతున్నాయని. అధికారులు మొద్దు నిద్రపోతున్నారా? అధికారులు ఎందుకు స్పందించట్లేరు? వారికి పిల్లలు లేరా? వారి పిల్లలు ఇలాగే అస్వస్థతకు గురవుతుంటే, ప్రాణాలు పోతుంటే వాళ్ళకేమీ పట్టదా అంటూ హైకోర్టు చాలా తీవ్రంగా నిన్న రియాక్ట్ అయింది. మనం చూస్తున్నాం, మాగనూరు ప్రభుత్వ స్కూల్లో ఒకే వారంలో వరుసగా మూడవసారి ఫుడ్ పాయిజన్ ఘటన జరగడం, పిల్లలు ఆసుపత్రి పాల్గొవడం మనం చూసాం. సో ఇంకా ప్రభుత్వం అధికారులు ఇంకా పిల్లలపైన నెపనెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు చిరుతిళ్ళు తినడం వల్లే ఇట్లా ఫుడ్ పాయిజన్కు గురవుతున్నారంటూ. సో దానిపైన కూడా నిన్న విద్యార్థులు చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. మేము బయట ఫుడ్స్ ఏం తినలేదు, చిరుతిళ్ళు ఏమి తినలేదంటూ. సో హైకోర్టు ఇంత తీవ్రంగా మందలించింది. ఇప్పుడైనా ప్రభుత్వంలో ఎటువంటి కదలిక వస్తుందో చూడాల్సినటువంటి అవసరం ఉందనేది చర్చ సాగుతుంది. రైట్, దేవిప్రసాద్ గారు, పిల్లలతో చెలగాటమా? పిల్లల ప్రాణాలు పోతుంటే, పిల్లలు అస్వస్థత గురవుతుంటే లెక్క లేదా? అధికారులు ఎక్కడున్నారు? అధికారులు ఏం చేస్తున్నారు? మొద్దు నిద్రపోతున్నారంటూ చాలా తీవ్రంగా నిన్న హైకోర్టు రియాక్ట్ అయినటువంటి విషయం. నిన్న హైకోర్టు చెప్పినటువంటి వ్యాఖ్యానాలు నిజంగా అంటే ఈ ఏడాది పరిపాలనకి అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, లేకుంటే ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి పరిపాలనా విధానాలకు ఒక పరాకాష్ట రాజేష్ గారు. ఎందుకంటే గురుకుల విద్యాలయాలు అంటే పేద పిల్లలకు సంబంధించినటువంటి హాస్టల్స్, గురుకుల విద్యాలయాలు, కేజీబీవి హాస్టల్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వం పేద ప్రజలకు సంబంధించి, ఎందుకంటే వైద్యానికి, విద్యకు, సరైనటువంటి తిండికి నోచుకోనటువంటి లక్షలాది మంది విద్యార్థులకు అవసరమైనటువంటి నాణ్యమైనటువంటి పౌష్టికాహారం అందించి వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి మండలంలోనూ, నియోజకవర్గంలోనూ, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా వందలాది రెసిడెన్షియల్ పాఠశాలని తెరిచినటువంటి విషయం మీకు తెలుసు. అవును, ఇటువంటి పాఠశాలలో గత 10 ఏళ్లుగా లేనటువంటి సమస్యలు, 10 ఏళ్లలో ఎక్కడైనా చిన్న సమస్యలు ఉంటాయి, ఏ వ్యవస్థలో అయినా సమస్యలు ఉంటాయి. కానీ ఇక్కడ మనం చూస్తా ఉంటే దాదాపుగా 49 మంది విద్యార్థులు ఈ 11 నెలల కాలంలోనే రకరకాల వల్ల, సరైనటువంటి నాణ్యమైనటువంటి ఫుడ్ ఇవ్వకపోవడం వల్ల వచ్చేటువంటి ఫుడ్ పాయిజనింగ్ కావచ్చు, వివిధ కారణాల వల్ల దాదాపుగా 40 విద్యార్థులు చనిపోవడం అనేటువంటిది ఇలా మొత్తం తెలంగాణ. నిన్న కూడా ఒక విద్యార్థి చనిపోయారు. నిన్న వనపర్తి జిల్లాలో అవును, మదనాపురం ఎస్సీ గురుకుల పాఠశాలలో. అక్కడ ఏమైంది, ఆయనకి అయితే హాస్పిటల్ కు తీసుకుపోలిసినటువంటి వాళ్ళు కూడా సరైనటువంటి రీతిలో వైద్యం అందించకపోవడం వల్ల, కనీసం తల్లిదండ్రులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోవడం వల్ల ఆ విద్యార్థి ఎట్లా మరణించిండో మనం అంతా నిన్న చూసినాం. అక్కడికి ఎవరిని కూడా నిన్న పోనీయకుండా చాలా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేసి హైకోర్టు నిన్న చాలా స్పష్టంగా చెప్పింది, మీరు వారంలో 3 సార్లు భోజనం వికటిస్తుంది అని. ఒక్కసారి అయితే మనం ఇంట్లో గానీ వ్యవస్థలు గానీ ఎక్కడైనా చిన్న పొరపాటు అయితే మళ్ళీ సరి చేసుకుంటాం కదా రాజేష్ గారు. 3 సార్లు వికటించడం అనేటువంటిది ఇది ఏ మేరకు తనిఖీ చేయాల్సినటువంటి అధికారులు ఎక్కడికి పోయినరు, నిద్రపోతున్నారా? ఇట్లా హైకోర్టు ప్రశ్నించిందంటే ప్రభుత్వానికి ఇది ఒక డేంజర్ బెల్ అలారం లాంటిది. ప్రజలు ఓటేసినప్పుడు ప్రభుత్వాలను తీసేయడం, పెట్టడం అటు పక్కకుంచి ప్రభుత్వం పరిపాలన వ్యవహరిస్తున్నటువంటి సందర్భంలో హైకోర్టు ఇటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యానాలు చేయడం, సంక్షేమ హాస్టళ్ల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల, పేద ప్రజల పట్ల ప్రభుత్వానికి ఉన్నటువంటి కమిట్మెంట్ ఏందో ఈ హైకోర్టు ఈ వ్యాఖ్యల ద్వారా చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో మా పెద్దలు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, నిన్న మా టీఆర్ఎస్ విద్యార్థులు కూడా పోయి అక్కడ ధర్నా చేస్తా ఉంటే వాళ్ళను కూడా మా గెల్లు శ్రీనివాస్ యాదవ్ నాయకత్వంలో నిన్న మా విద్యార్థులందరూ కూడా, బీఆర్ఎస్ నాయకులందరూ నిన్న ధర్నాలు చేస్తూ ఉంటే వాళ్ళను కూడా అమానుషంగా టాస్క్ ఫోర్స్ వాళ్ళు తీసుకుపోయి ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. నేను ఏమంటున్నా అంటే హాస్టళ్ల పట్ల ఒక రివ్యూ లేదు. ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి. ఇప్పుడు ఏమైపోయిందంటే గత సంవత్సర కాలంగా మంత్రివర్గ విస్తరణ లేదు. మంత్రివర్గ విస్తరణ చేసుకోవాలంటే ఈయనకు అనుమతి దొరకకుండా ఆయన 29 సార్లు ఢిల్లీ పర్యటనకే జరిగి పరిపాలన మొత్తం పడికేసింది. విద్యార్థుల సమస్యలు కానీ మిగతా సమస్యలు కానీ ఏమి పట్టించుకోలేనటువంటి పరిస్థితి. పైగా మమ్మల్ని బదనాం చేస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవిప్రసాద్ గారు, మేము బయట చిరుతిళ్ళు తిన్నామని, ఆ కురుకురే అని, ఇంకోటి ఏదో తిన్నామని మమ్మల్ని బదనాం చేస్తున్నారంటూ నిన్న అక్కడ మక్తల ఎమ్మెల్యే వాకటి శ్రీహరిని అక్కడ విద్యార్థులు వాళ్ళు ప్రశ్నించారు.
ఇప్పుడు రాజేష్ గారు, హాస్టళ్లలో ఉండే భోజనం ఉండేటువంటి మెను కేసీఆర్ పరిపాలన అయినా తర్వాత కంటిన్యూ అయినా మీరు మెను ఒక్కసారి పరిశీలిస్తే మన బయటి ఇళ్ల కంటే కూడా మెరుగైనటువంటి మెను ఉంటది రాజేష్ గారు. పిల్లలు ఎవ్వరు ఆ మెనూను సరైనటువంటి రీతిలో అమలుపరిచి నాణ్యమైనటువంటి ఫుడ్ పెడితే ఏ ఒక్కరు బయటకు పోయి అరటి పండ్లు ఇంకొకటి తినేటువంటి అవకాశం లేదు. ఇవాళ పిల్లలు బయట తిన్నారని మీరు చెప్తున్నారంటేనే మీ వ్యవస్థ వైఫల్యం. అంటే మీరు సరైనటువంటి టైంకు వాళ్ళకు టిఫిన్ పెడతలేరు, తిండి పెడతలేరు, 3 సార్లు భోజనం వికటిస్తే కూడా దాన్ని సరైనటువంటి చర్యలు తీసుకోలేదు. పైగా మీరు బయట తిన్నారని చెప్పి ఇటువంటి అబద్ధాలేసి పిల్లల్నే మీరు ఇటువంటి పని చేస్తే ఇది ఎవరికి చెప్పుకోవాలి? మొత్తం అంటే టోటల్ గా విద్యా వ్యవస్థ పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఈ విధానం వల్ల ఇవాళ లక్షలాది మంది పేద విద్యార్థులు ఇవాళ విద్యకు దూరం అవుతా ఉన్నారు. హాస్టల్లో ఉండం, మేము ఇంటికి వెళ్ళిపోతాం అంటున్నారు. స్కూళ్ళల్లో అటెండెన్స్ తగ్గిపోయింది, హాస్టల్లో అటెండెన్స్ తగ్గిపోయింది. దీనికి కారణం ఏంటి? ఎగ్జామ్స్ దగ్గరకు వస్తా ఉన్నాయి. ఇది మనకు నవంబర్, డిసెంబర్ చాలా ప్రిపరేటరీ టైం రాజేష్ గారు. కాబట్టి ఇటువంటి విషయాల మీద నేను హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యానాలకు ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఇప్పటి నుంచి అయినా రెసిడెన్షియల్ స్కూళ్ల పట్ల, హాస్టళ్ల పట్ల సరైనటువంటి కమిట్మెంట్ తో పనిచేయాలని మేము డిమాండ్ చేస్తాం. శ్రీనివాస్ యాదవ్ గారు, గురుకుల వ్యవస్థ ఇట్లా ఉంది, మధ్యాహ్న భోజనం ప్రభుత్వ స్కూళ్ళలో మధ్యాహ్న భోజనం అట్లా ఉంది. ఒకే స్కూల్లో 3 సార్లు ఫుడ్ పాయిజన్ ఘటన జరగడం, తర్వాత అధికారులు సరిగా స్పందించకపోవడంతో హైకోర్టు చాలా తీవ్రంగా రియాక్ట్ కావడం, ఇవన్నీ కూడా ఈ ఘటనలన్నీ కూడా ఏం చెప్తున్నాయి, ఏం సూచిస్తున్నాయి? చాలా బాధాకరమైన విషయం అంటే ఈరోజు మాట్లాడడం అనేది. ఎందుకంటే ఈరోజు 49 మంది విద్యార్థులు, ఒకరు ఇద్దరు కాదు, 49 మంది విద్యార్థులు, బిడ్డలు, మన బిడ్డలు, తెలంగాణ బిడ్డలు 10 నెలల కాలంలోనే వాళ్ళు చనిపోవడం అంటే ఎంత బాధాకరమైన విషయం ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం స్పష్టంగా ఇప్పటి వరకు కూడా స్పందించట్లేదు. ఎంత బాధాకరమైన విషయం అంటే గత ప్రభుత్వము స్పష్టంగా దాదాపు 1600 పైచిలకు గురుకులాలు పెట్టి మంచి నాణ్యమైన విద్యను, నాణ్యమైన ఒకప్పుడు హాస్టల్ అంటే పురుగుల బువ్వ, ఒకప్పుడు హాస్టల్ అంటే నీళ్ళ చారు, అట్లాంటిది తెలంగాణ తెచ్చుకున్న తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వము అద్భుతంగా సన్న బియ్యం పెట్టి మంచి విద్యను అందించి, నాణ్యమైన ఫుడ్ను అందించి దాన్ని అభివృద్ధి చేసుకుంటూ వస్తున్న సమయంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 నెలలే కదండి, 10 నెలలు దాటి 11 నెలలు నడుస్తుంది. ఈ 11 నెలలలో 49 మంది విద్యార్థులు చనిపోవడం ఏంది? ఒకరు ఆత్మహత్యలు, కొంతమంది ఫుడ్ పాయిజన్లు, కొంతమంది అత్యాచారాలు. ఎంత బాధాకరం ఇది! మొత్తం ఇది చైల్డ్ మీద, మన బిడ్డల మీద ఈ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది? ఇప్పటి వరకు ఈరోజు సంక్షేమం లేదు, విద్య లేదు, హోం లేదు. ఇప్పుడు హోంశాఖ మంత్రి ఎవరండి? హోంశాఖ మంత్రి ఎవరు? మీకు వల్ల నాకు తెలవాలి. విద్యాశాఖ మంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి. సంక్షేమ శాఖ మంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి. నా సంక్షేమ శాఖ మంత్రి రివ్యూ జరగదు, నా విద్యాశాఖ మంత్రి రివ్యూ జరగదు, నా హోంశాఖ రివ్యూ జరగదు. మరి పరిపాలన ఏం చేస్తున్నారు? అది కాకుండా వాంకిడులో గిరిజన బిడ్డలు ఫుడ్ పాయిజన్ అస్తవ్యవస్థ అయితే వారం రోజులు మంచిర్యాల హాస్పిటల్లో ఉంచి తర్వాత నిమ్స్ తీసుకొచ్చారు. అప్పుడు హరీష్ రావు గారు వెళ్ళి పరామర్శించి వాళ్ళకు ధైర్యం చెప్పి వాళ్ళ ఖర్చులకు డబ్బులు ఇచ్చిన తర్వాత అప్పుడు సాయంత్రం పొన్నం ప్రభాకర్ అండ్ కొండ సురేఖ వెళ్ళి ఏమంటారంటే, ఎంత పిల్లలంటే వీళ్ళు అప్పాలు తిని ఫుడ్ పాయిజన్ అయింది, అప్పాలు మనం చేసుకోమా? అప్పాలు తింటే ఒకరికి కావాలి, ఒకరింట్లో ఆయిల్ కల్తీ కావాలి అని మొత్తం 400 మంది పిల్లలలో అస్తవ్యవస్థకి ఇట్లా గురవుతారు. అది వాంకిడి గిరిజన గురుకుల పాఠశాలలో ఎంత వెటకారం చూడండి. ఈరోజు నిన్న జరిగిన విషయంలో కురుకురే తింటే ఈ రాష్ట్రంలో ఉన్న కురుకురే తిన్న పిల్లలందరూ అస్తవ్యవస్థకు గురి కావాలి. ఓన్లీ ఆ స్కూల్లో ఎందుకు గురవుతారు? అంటే మౌలికమైన ప్రశ్నలను స్పందించకుండా ఈరోజు బిడ్డల వాళ్ళ తల్లుల గోస ఏంది? గర్భ శోకం వాళ్ళది. 49 మంది బిడ్డలు ఎంత ఆనందం, ఎంత ఆగమవుతారు, ఎంత ఆవేదన గురవుతారు. 5th క్లాస్ అంట. అదే ప్రవీణ్, సత్యమ్మ తన గర్భశోకం ఎంత ఉంటుంది? ఆ శోకం ఎవరు తీర్చాలి? ఇప్పటి వరకు కోర్టు నీకు వచ్చి ఇన్వాల్వ్మెంట్ అయ్యి కోర్టు నువ్వు అడిగేంత వరకు కూడా నువ్వు రివ్యూ లేదు. కనీసం సెక్రటరీ పోలేదండి. విద్యాశాఖ సెక్రటరీ ఏం చేస్తున్నాడు? సంక్షేమ శాఖ సెక్రటరీ ఏం చేస్తున్నాడు? నల్గొండ జిల్లాలో భువనగిరి హాస్టల్ పైన 2 ఆడపిల్లల పైన అత్యాచారం జరిగి చనిపోతే ఆటో డ్రైవర్ అత్యాచారం చేస్తే వేర్ ఈజ్ హోంశాఖ ఇంతవరకు రివ్యూ చేయలే, శిక్ష చేయలే. అంటే నేనేమంటున్నా, 11 కాలంలో వాళ్లకు కాంట్రాక్టర్లు, అభివృద్ధులు, మూసీలు, డబ్బులు వచ్చే ప్రోగ్రాంలు తప్ప కనీసం పేద పిల్లలను పట్టించుకునే పాపం లేదు. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు. ఆ 49 తల్లుల గర్భశోకం ఎవరు దానికి పాపం? ఈ ప్రభుత్వమే పాపం, ఈ రేవంత్ రెడ్డే పాపం. ఎందుకు అంటే నువ్వు శాఖనే పెట్టలేదు, ఆ శాఖ మంత్రే లేడు,
ఆ శాఖకు సంబంధించిన 3 శాఖలు అండి. సంక్షేమ శాఖ లేదు, విద్యాశాఖ లేదు, హోంశాఖ లేదు. సో అదే అధికారుల వైఫల్యాన్ని చాలా తీవ్రంగా స్పష్టంగా అధికారులే కాదు, పాలసీ మేకర్లు కదా. అధికారులు ఒకటే కాదు, పాలసీ మేకర్లు. ఓట్లేసింది ఎవరు? అధికారులు చదువుకొని ఉద్యోగాలకు వచ్చిరండి. ఓట్లేసి నిన్ను గెలిపించారు కదా, ఇవాళ పాలసీ మేకర్. ఎవరైతే అధికారంలోకి వచ్చిర్రో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా పాలసీ మేకర్స్. నువ్వు కదా డైరెక్షన్ చేయాలి అధికారులకు. అధికారుల కంటే సోయి లేదు. మరి నువ్వేం చేస్తున్నావు? నేను ఎన్నుకున్న ప్రభుత్వం కదా, మీ ప్రజలు ఓట్లేసింది కదా, ఈ 49 మంది తల్లులు ఓట్లేసింది కదా, నీకు వీళ్ళ బాధ్యత లేదా, కన్సర్న్ లేదా? ఇప్పటి వరకు 28 సార్లు అన్న చెప్పినట్టు ఢిల్లీకి పోయినావు, కానీ ఒక్క తల్లి దగ్గరికి ఎందుకు పోలే? రేవంత్ రెడ్డి ఎందుకు నీ మంత్రులు పోలే? హరీష్ రావు గారా నిమ్స్ పోయినాక అప్పుడు కొండ సూర్యకాంత్, పొన్నం ప్రభాకర్ పోయింది తప్ప ఒక్క తల్లి దగ్గరికి ఎందుకు పోయి మాట్లాడారు ఈ మంత్రులు? రైట్ గా ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్న భోజనం వికటిస్తోంది. స్వయంగా ఒకే స్కూల్, అది మాగనూరు ప్రభుత్వ స్కూల్లో వరుసగా వారంలో 3వ ఘటన జరిగింది. దీంతో హైకోర్టు చాలా తీవ్రంగా రియాక్ట్ అయింది. విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రుల్లో పాలవుతుంటే, అనారోగ్యం పాలవుతుంటే, ప్రాణాలు పోతున్నా కూడా మీకు పట్టదా అంటూ హైకోర్టు చాలా తీవ్రంగా ప్రశ్నించింది. దానికి సంబంధించిన ఒక కార్టూన్ కూడా మనం చూస్తున్నాము. అధికారులు నిద్రపోతున్నారా, పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి దానిపైన అద్దం పట్టేలాగా స్కూల్ సిబ్బంది గంట కొడుతున్నారు. ఈ గంట పిల్లల కోసం కాదు, టీచర్లు అధికారులు నిద్ర లేవాలని అంటూ ఇది ఒక ఆలోచింపజేసే విధంగా హైకోర్టు వ్యాఖ్యలకు అనుగుణంగా ఈ కార్టూన్ మనం చూస్తున్నాం. ఇప్పటికే ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్న భోజనం వికటిస్తున్నటువంటి ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. మరోపక్కన గురుకుల వ్యవస్థ కూడా మరింతగా నిర్వీర్యమవుతుంది. గురుకుల విద్యార్థులు రకరకాల కారణాలతో ఇప్పటిదాకా 48 మంది మృత్యువాదపడ్డారు నిన్నటిదాకా. నిన్న మరొకరు యాడ్ అయ్యారు. నిన్న మదనాపురం, వనపర్తి జిల్లా మదనాపురం ఎస్సీ గురుకుల ఆశ్రమ పాఠశాల ఒక విద్యార్థి, 5th క్లాస్ చదివే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు పట్టపగలు ఫ్యాన్కు ఊరేసుకొని. సో ఎందుకు ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి? దీనిపైన బీఆర్ఎస్ పార్టీ గురుకుల బాట పట్టబోతుంది. ఈ 30th నుంచి వచ్చే నెల 7th వరకు టూర్ ఉంటుంది. గురుకులాల సెక్రటరీగా చాలా సమర్థవంతంగా నిర్వహించినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి సారథ్యంలో ఆల్రెడీ కమిటీ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం మనతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఫోన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ ప్రవీణ్ కుమార్ గారు. గుడ్ మార్నింగ్ రాజేష్ గారు. ప్రవీణ్ కుమార్ గారు, మనం చాలా ఆందోళనకరమైనటువంటి ఆవేదనభరితమైనటువంటి వార్తలు మనం చూస్తున్నాము. ఓ పక్కన మధ్యాహ్న స్కూళ్ళలో మధ్యాహ్న భోజనం వికటించడం, తర్వాత గురుకులాల్లో విద్యార్థులు ఎందుకు ఆత్మస్థైర్యం కోల్పోతున్నారు, ఎందుకు ఆత్మహత్యల బాటపడుతున్నారు? మీరున్నప్పుడు చాలా గొప్పగా వర్ధిల్లిన గురుకులాలు మీ కళ్ళ ముందే కేవలం 10 నెలల్లో ఇటువంటి వ్యవస్థ, ఇటువంటి స్థితికి వస్తాయని మీరు ఊహించారా అన్నాడు? లేదండి, అస్సలే ఊహించలేదు. ఇంకా పైకి ఎదుగుతాయి అనుకున్నాము, కానీ ఈరోజు అదో పాతాళానికి దించింది ఇప్పుడున్న ప్రభుత్వం అండి. దానికి ఆ రోజు కేవలం 300 గురుకులాలే ఉన్న పరిస్థితి నుండి పెద్దలు కేసీఆర్ గారు 1023 గురుకులాలకు పెంచారండి. ఒక్క 3-4 సంవత్సరాల్లోనే గొప్ప విప్లవం వచ్చింది. దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా తెలంగాణకు వచ్చి నేర్చుకొని పోయినాయి. అదే విధంగా మరి ప్రపంచ బ్యాంకు, ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలైన హార్వర్డ్ ఇట్లాంటివి కూడా అందులో ఈ తెలంగాణ గురుకుల విప్లవం గురించి చర్చించినారు. కానీ ఈరోజు తెలంగాణ గురుకులాలు ఈ చావుకు చిరునామాలేనాయంటే అది చాలా బాధ అనిపిస్తున్నది. అసలు ఎందుకు ఇట్లా అవుతున్నాయో అర్థం కావడం లేదు. నాకు ఉన్న అవగాహన మేరకు ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ తెలంగాణకు విద్యాశాఖ మంత్రి లేడు. ముఖ్యమంత్రికి ఏమో ఆయనకి ఎంతసేపు రాజకీయాలు చేయడం మాత్రమే ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా కనిపిస్తున్నది. ఈ పిల్లలకు నిజంగా మంచిగా చదువు చెప్పించాలి, లేకపోతే వాళ్ళకి మంచి తిండి పెట్టాలి, తర్వాత వాళ్ళ తల్లిదండ్రులను కూడా బాగా కాపాడుకోవాలి, వాళ్ళకి మంచి సదుపాయాలు కల్పించాలి అన్న ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఎంతసేపు కేసీఆర్ గారి ఆనవాళ్లు చేర్పేస్తా, తెలంగాణ ముఖ చిత్రం మీద మీ చిరునామా లేకుండా చేస్తా అని చెప్పేసి ఒక చాలా ఘోరమైన ప్లాన్ తోని మరి ముఖ్యమంత్రి గారు పోతున్నారు. అది ఒకటి. రెండవది ఏంటంటే ముఖ్యమంత్రి గారికి ఇంట్రెస్ట్ లేనందుకు అధికారులు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మంత్రి లేడు, రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు. విద్యాశాఖ మంత్రి ఉంటే కనీసం ఆయననో ఆమెనో రోజు ఈ విషయాల మీద పట్టించుకుంటారు. కానీ అది కూడా ఈ రోజు పర్యవేక్షించే నాదురు లేడు. కేవలం జిల్లా అధికారులు ప్రాణాలు పోతున్నా కూడా పట్టింపు లేదా అంటూ హైకోర్టు చాలా తీవ్రంగానే పరిగణించి తీవ్రంగా మందలించి రియాక్ట్ అయింది. ఇప్పుడు ఆ శైలజ అనే అమ్మాయి 20 రోజులు నిమ్స్ లో ఉన్నదండి. నిజంగా ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి ఒక తండ్రి, ఒక తల్లి ఈ రాష్ట్రానికి. మరి ఆ 20 రోజులు నిమ్స్ లో ఉన్నప్పుడు ఒక్క రోజన్నా ఈమె సీతక్క గారు వచ్చిండ్రా? ఒక్క రోజన్నా ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రా? ఆయన విద్యాశాఖ మంత్రి కదా, మరి ఆయన వచ్చి
పరామర్శించాలి, వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడాలి. ఒక్కరోజున ఆయన స్కూల్కు పోయిండా ముఖ్యమంత్రి గారు? విద్యాశాఖ మంత్రి కదా, ఎన్ని స్కూళ్లకు విజిట్ చేసిండు ముఖ్యమంత్రి గారు? ఆయన విద్యాశాఖ మంత్రి కదా. ఇలా మరి ఒక వాంకిడి ఆశ్రమ పాఠశాల అంటే గిరిజన బిడ్డలకు పెట్టే పాఠశాలలు. అవును. మరి ఆ గిరిజన సామాజిక వర్గానికి చెందిన సీతక్క గారు ఆమె కనీసం కొన్ని స్కూల్ అన్నా విజిట్ చేసి ఎందుకు జరుగుతుందని అడిగినరా? అడగలేదు. సో ఈ విధంగా వీళ్ళందరూ మంత్రులు ఎవరు పట్టించుకోనందువల్ల అధికారులు ఇష్టారాజ్యంగా వివరిస్తున్నారు. ఏమైంది, పోతారు హాస్పిటల్ కు, ఒక 2 మీడియా స్టోరీలు చేస్తుంది, తర్వాత మహా అంటే ఒకరిని సస్పెండ్ చేస్తారు, అంతే కదా. మరి ఎంత అన్యాయం అండి. ఎక్కడ మరి ఇంటర్నేషనల్ స్కూళ్ళల్లో లేకపోతే కార్పొరేట్ స్కూళ్ళలోనేమో విషాహార సంఘటనలు జరగవు. ప్రభుత్వ పాఠశాలలో ప్రతిసారి కూడా ఒకటే జిల్లాలో 3 సార్లు ఎట్లా జరుగుతుందండి? నాకు అర్థం కాదు. విషాహారం తిని ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు ప్రాణాలు కోల్పోయింది ప్రభుత్వంలో. మీరు అన్న 50 మందిలోనే బచ్చలకూర శ్రీకాంత్ అనే ఒక అబ్బాయి భువనగిరిలో, ఈ రోజు శైలజ అనే అమ్మాయి ఆశ్రమ పాఠశాలలో విషాహారం తిని ప్రాణాలు కోల్పోవడం అంటే ఏంటి మామూలు విషయమా? సో వాళ్ళు దానికి ఇంకా చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. అంటే ఇళ్ళ నుంచి తెచ్చుకున్నటువంటి ఫుడ్ తినడం కావాలా, లేదంటే బయట వేరే చిరుతిళ్ళు తినడం వల్ల ఇట్లా ఫుడ్ పాయిజన్ జరుగుతున్నాయి అనేది ఒక వక్ర భాష చెప్పే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంది అనడం అయితే ఎంత బాధ్యతారాహితమైన స్టేట్మెంట్ అంటే, ఆ పిల్లలు మరి కురుకురేలు అందరు తింటారు కదా తెలంగాణలో, మరి వీళ్ళకే ఎందుకైంది? అది ఎప్పుడైనా ఆలోచించిండ్రా? అవును. కురుకురేలు కొనుక్కునే వాళ్ళు 100ల మంది ఉంటారు, మరి వీళ్ళకే ఎందుకైంది? ఈ మాగనూరు పిల్లలకే పూర్తిగా అండి ఈ పర్యవేక్షణ లేదండి. వ్యవస్థలన్నీ కూడా పడుకొని ఉన్నాయి. మంత్రులు వాళ్ళ డబ్బుల మూటలు వాళ్ళు సమకూర్చుకోవడం, తర్వాత ఢిల్లీకి అప్పచెప్పడం, ఇది వాస్తవం అండి. ఇది రాజకీయాలు మాట్లాడడం కానీ వాస్తవం మాట్లాడాలి. వాళ్ళు కేసీఆర్ గారిని తిట్టడమే పని, కేటీఆర్ గారిని తిట్టడమే పని, మీడియాకు లీకులు ఇవ్వడము, లేకపోతే వాళ్ళ దుకాణాలు ఓపెన్ చేసుకోవడము, దాంట్లోనే బిజీగా ఉన్నారు తప్ప నిజంగా వ్యవస్థ ఎందుకు ఇట్లా నడుస్తుంది? ఎన్నడన్నా ముఖ్యమంత్రి ఒక్క స్కూల్లో వండుకున్నాడు అండి అన్న? ఒక్కసారైనా విద్యార్థులతో అన్నం తిన్నాడా రేవంత్ రెడ్డి? పోనీ వాళ్ళ మంత్రులన్నీ ఎప్పుడన్నా తినరా? ఎట్లా వీలవుతుంది? ఏం చేయబోతున్నారు ఫైనల్ గా చెప్పండి. చాలా మంచి ప్రశ్న అండి. ఇలా నేను మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్నందుకు. ప్రభుత్వానికి ఎలాగూ పట్టింపు లేదు, కానీ తెలంగాణ సమాజాన్ని మేం కాపాడుకుంటాం. రేవంత్ రెడ్డి ప్రజలు ఎక్కడ పోయినా మంచిదే, వాళ్ళు ఎక్కడ చచ్చినా మంచిదే అన్న భావనతో ఆయన వ్యవహరిస్తున్నప్పుడు మరి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఒక అద్భుతమైన ఒక ప్రణాళికతో ముందరికి వచ్చారు. ప్రభుత్వానికి పట్టింపు లేకపోయినా మేము ఈ తెలంగాణ సమాజాన్ని కాపాడుకుంటాం, తెలంగాణ భవిష్యత్తును కాపాడుకుంటాం. మా నాయకులు, మరి ముఖ్యంగా బీఆర్ఎస్వి కార్యకర్తలు, నేతలు వీళ్ళందరూ కూడా ప్రతి పాఠశాలకు, గురుకుల పాఠశాలనే కాదండి, ప్రతి పాఠశాలకు ప్రభుత్వ నిధులతో నడుస్తున్న ప్రతి పాఠశాలకు కూడా వెళతారు. వెళ్ళి అక్కడ పిల్లలకు పెడుతున్న మధ్యాహ్న భోజనం క్వాలిటీ ఎట్లుంది, పిల్లలకు రావాల్సిన అమ్యూనిటీస్ అంటే వాళ్ళకి రావాల్సిన బూట్లు కానీ, యూనిఫామ్ కానీ, పుస్తకాలు కానీ, నోట్బుక్లు కానీ అవన్నీ వచ్చినాయా రాలేదా, టీచర్లు అందరూ వచ్చినా లేదా, మరి పిల్లలకు గురుకుల పాఠశాల కానీ హాస్టల్లో టాయిలెట్స్ సరిపోగా ఉన్నాయా, వీటన్నిటి మీద కూడా చేసి మరి ప్రభుత్వం ఏమో అద్భుతంగా నడుస్తా ఉంది అని చెప్పి ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి గారు అన్నారు, నాణ్యత లేని ఆహారం పెడితే జైలుకు పంపిస్తా అన్నాడు. ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పటి నుంచి 10 విషాహార సంఘటనలు అయినాయి తెలంగాణలో. సో ఆ విధంగా ముఖ్యమంత్రి మాటలకు చేతులకు పొంతన లేదు. అయితే వాస్తవ పరిస్థితిని మరి మొత్తం కూడా గుర్తించి దాని మీద చక్కటి సర్వే చేసి ప్రభుత్వానికి, ప్రజలకు వాస్తవాలు ఏంటో చెప్పడం కోసం మరి మేము ఒక రిపోర్ట్ తయారు చేసి గౌరవ మరి కేసీఆర్ గారికి ఆ రిపోర్టు మరి సబ్మిట్ చేయబోతున్నాం. సో మరి దానికి ఆ బాధ్యత నాకు ఇచ్చినందుకు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలుపుతాను. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. సో ప్రభుత్వం పట్టించుకోకపోయినా కూడా ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ గురుకుల వ్యవస్థను బాగు చేసడం కోసం ఖచ్చితంగా ముందుంటుంది అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్తున్నారు. ఆ గురుకుల బాటలో గురుకులాలని పరిశీలిస్తాం, గురుకులాల్లో విద్యార్థులకు అందుతున్నటువంటి సౌకర్యాలు ఏంటి, వాళ్ళకు కావాల్సినటువంటి మెరుగైన వసతులు ఏంటి, అవన్నీ కూడా ఒక రిపోర్ట్ తయారు చేసి ఖచ్చితంగా ప్రభుత్వం చేత గురుకుల వ్యవస్థని మరింతగా స్ట్రాంగ్ చేయించే విధంగా విద్యార్థుల పక్షాన విద్యార్థులకు ఒక నాణ్యమైన ఎడ్యుకేషన్ అందే విధంగా, నాణ్యమైన భోజనం అందే విధంగా బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తుందంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్తున్నారు.
రైట్, ఇక రాష్ట్రం అంతటా హైడ్రా తరహా వ్యవస్థ రాబోతుందంటే ముందుగా మున్సిపాలిటీలో ఆ వ్యవస్థ ఇంట్రడ్యూస్ చేస్తారనేది ఈ వార్త సారాంశంగా మనం చూస్తున్నాం. రైట్, దేవిప్రసాద్ గారు, ఇప్పటికే హైడ్రా ఎటువంటి భయాల్ని నెలకొల్పింది ఇక్కడ హైదరాబాద్ పరిసర ప్రాంత పేద మధ్యతరగతి సామాన్య ప్రజల్లో. ఇప్పుడు ఇదే వ్యవస్థ రాష్ట్ర వ్యాప్తంగా వస్తే ఎట్లా రియాక్షన్స్ ఉండే అవకాశం ఉంది? సంబంధించినటువంటి మీరు చెప్పినట్టు హైదరాబాద్ నగరంలో హైడ్రా పేరు మీద జరిగినటువంటి ఒక విశృంఖలత్వాన్ని, విధ్వంసాన్ని ప్రజలు తీవ్రమైనటువంటి గలంతో వ్యతిరేకించినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. అంటే కేవలం పేదల ఇళ్లను మాత్రమే ఏదో షాంపిల్ కు మనం అంటాం కదా, ఏదో వెంచర్లో ఒక ఇల్లు మంచి ఇల్లు కట్టి మిగతా ఇట్లే ఉంటాయని చెప్పినట్టు ఒక నాగార్జునకు సంబంధించినటువంటి ఒక కన్వెన్షన్ కూల్చి మొత్తం పేద ప్రజలు, మేము పెద్దోళ్ళ అందరూ ఎవరెంత బాబులైనా కూలుస్తాం, మాగడ్డ శ్రీనివాసరెడ్డిది కూలుస్తాం, మహేందర్ రెడ్డిది కూలుస్తాం, ఇంకొక ఆయన్ని కూలుస్తాం, ఇంకొక ఆయన్ని కూలుస్తాం, మా నాయకులే కూడా కూలుస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ ఒక్క ఇల్లు కూడా పెద్దలై కూల్చినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. కేవలం పేదల ఇల్లు, మధ్యతరగతి ఇల్లు లోన్లు తెచ్చుకొని రకరకాల భూములు కుదువ పెట్టుకొని జీవితం అంతా తాకట్టు పెట్టి ఒక ఇల్లు కట్టుకుంటే పర్మిషన్ లేదని చెప్పి వాళ్ళని అన్నిటిని కూడా మనం కూలగొట్టినటువంటి సందర్భాన్ని చూసాం. పర్మిషన్లు జిహెచ్ఎంసీ ఉన్నప్పటికీ, అన్ని ఉన్నప్పటికీ కూడా ఈ బఫర్ జోను రకరకాల బఫర్ జోన్ కావచ్చు, లేకుంటే శిఖంలో ఉందనేటువంటి విషయంలో కావచ్చు, ఇట్లా రకరకాల కూడా పేర్ల మీద కూర్చేసారు. కానీ దీని మీద పెద్ద తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీగా, బీఆర్ఎస్ పార్టీగా మేము చాలా స్పష్టంగా చెప్పినాం, మీరు బఫర్ జోన్ కానీ ఎఫ్టీఎల్ కానీ ఎప్పటి ప్రకారం నిర్ధారించారు? ఏ ఒక్క చెరువు కూడా ఇప్పటి వరకు ఎఫ్టీఎల్ కానీ మీరు బఫర్ జోన్ కానీ సరైనటువంటి రీతిలో నిర్ధారించక మీకు నచ్చితే నజరానా లేకుంటే పరమానా అనేటువంటి పద్ధతిలో మీరు ఈ పనులన్నీ కూడా చేస్తున్నారు కదా. మీరు మొత్తం ఒకే విధానం చేయండి, హైదరాబాద్ నగరాన్ని ఏ సంవత్సర ప్రాతిపదికగా తీసుకుంటారు, మీరు పబ్లిక్ డొమైనియన్ లో పెట్టండి అని చెప్పడం. కానీ ఇప్పుడు కూడా మళ్ళీ ఏమైంది, ఈ తీవ్ర వ్యతిరేకతతో బయటపడిన తర్వాత ఇవాళ మున్సిపాలిటీలలో చిన్న చిన్న ప్రాంతాల్లో కూడా, ఎందుకంటే హైదరాబాద్ నగర మంత్రులకు వచ్చింది, ఇప్పుడు జిల్లాలో ఉన్నటువంటి మంత్రులకు కూడా రావాలి కదా వివిధ మార్గాల ద్వారా ఆదాయాలు అనేటువంటి పద్ధతిలో ఈ హైడ్రా మళ్ళీ గ్రామీణ ప్రాంతాల్లోకి, మున్సిపాలిటీలోకి పోయి ఇవాళ పేద ప్రజలను భయపెట్టేటువంటి పని చేస్తా ఉంది. డెఫినెట్ గా శిఖంలో ఉన్నటువంటి ఏవైతే కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఇబ్బందికరమైనటువంటి వాటిని తీసివేస్తే ఎవరు కూడా ఏమన్నారు. మీరు బఫర్ జోన్ మీద, ఎఫ్టీఎల్ పేరు మీద రకరకాల నిర్ణయించి వాటిని తీసేస్తే మాత్రం పెద్ద ఎత్తున ప్రజల నుండి వ్యతిరేకత వచ్చేది ఖాయం. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి. ఇంతకుముందు ప్రవీణ్ కుమార్ గారు ఒక మాట మాట్లాడుతూ చెప్పారు, కురుకురేలు. మరి కురుకురేలు తింటే విద్యార్థులు అస్వస్థత అయితే మీరు ఎన్ని కురుకురే కంపెనీల మీద దాడి చేసిన రాజేష్ గారు, ఇది కూడా చెప్పాలి కదా. వాళ్ళు ఎంతమందిని అరెస్ట్ చేశారు ఆ కంపెనీ యాజమాన్యాలు? ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే మేము ఏదైనా చెప్తాం, మీరు అందరు వినాలే అనే పద్ధతిలో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంతో ప్రజల మీద ప్రజల్ని నోళ్లు మూయించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఇప్పటికైనా హైడ్రా విషయంలో ఒక క్లారిటీతో స్పష్టంగా ముందుకు రావాలని మేము డిమాండ్ చేస్తాం. రైట్, శ్రీనివాస్ యాదవ్ గారు, సో హైడ్రా లాంటి వ్యవస్థ అనేది మొత్తం జిల్లాల్లో వస్తే పరిస్థితి ఇప్పటికే జనాల్లో, అఫ్కోర్స్ రైతుల్లో జనాల్లో ఎటువంటి భయాందోళనలు ఉన్నాయి? కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టంగా ప్రజాపాలన అని చెప్పి మేము ప్రజల కోసమే పాలన చేస్తాం, మాది ఇందిరమ్మ పాలన అని చెప్పి వచ్చిన తర్వాత ఈ 11 నెలల్లో ఈరోజు ఏం చేస్తుందో తెలంగాణ ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకుంటారు, చూస్తున్నారు. అంటే బాధితులు అవుతున్నారు. ఈరోజు హైడ్రా పేరు మీద ఈరోజు స్పష్టంగా వాళ్ళు కట్టి, ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చి, ప్రభుత్వం ట్యాక్స్ కట్టి, ప్రభుత్వం దగ్గర అన్ని లైసెన్సులు తీసుకొని, కరెంటు బిల్లు కట్టి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తే, వాళ్ళు ఇల్లు కొనుక్కుంటే, ఫ్లాట్ కొనుక్కుంటే ఈరోజు వానికి రెడ్ మార్క్ వేస్తే వాడు ఎట్లా కావాలి? అంటే నువ్వే పర్మిషన్ ఇచ్చి, నువ్వే అధికారికంగా అన్ని వసూలు చేసి, రిజిస్ట్రేషన్ చేసి నువ్వు దొంగ అంటున్నావు. ఎవరిని విక్టిమ్ చేస్తున్నావు అంటే నీకు క్లారిటీ లేదు. ఈరోజు ప్రభుత్వం ఏం చేయబోతుంది? నీ మేనిఫెస్టోలో హైడ్రా ఉందా? నీ మేనిఫెస్టోలో మూసి ఉందా? లేదు. నీ మేనిఫెస్టోలో ఉన్నాయి పట్టుకోకుండా, నీ మేనిఫెస్టోలో ఉన్న ఏదైతే అయ్యే వాళ్ళకు 4,000 పింఛన్ ఇవ్వకుండా, రైతు బంధు ఇవ్వకుండా, రైతు భరోసా ఇవ్వకుండా, రైతు కూలీలకు 15,000 ఇస్తానన్నా 12,000 ఇస్తానని ఇవ్వకుండా నువ్వు హైడ్రా మూసి అనేది తీసుకొచ్చినావు. హైడ్రా మూసి తీసుకొచ్చి ఎవరిని కొట్టు? బల్చినోని కొట్టి బక్కోనికి వస్తా, లేదా ప్రభుత్వాన్ని చేస్తా అనాలి. కానీ బల్చినోని వదిలిపెట్టి ఇంతకుముందు దేవిప్రసాద్ అన్న చెప్పినట్టు స్పష్టంగా ఎక్కడ పోయిండు మహేందర్ రెడ్డి, ఎక్కడ పోయిండు తిరుపతి రెడ్డి, కోర్టు ఎన్ని రోజులు ఇచ్చింది వాళ్ళకు, లీగల్ నోటీసులు ఎన్ని రోజులు ఇచ్చింది సమయం తెలియదు. కానీ పేదోడిని మాత్రం భ్రాంతులకు గురి చేసినావు. కాబట్టి స్పష్టంగా
ఈరోజు ప్రభుత్వము ప్రజాపాలన కాదు, ఈరోజు ప్రజల విధ్వంసం పాలన చేస్తున్నది. మూసి పేరు మీద పేదలను భయపట్టిస్తున్నది. హైడ్రా పేరు మీద మిడిల్ క్లాసు. ఈరోజు ఒక తల్లి ఏమన్నది, నా ఉసురు తాకి పోతుందని చెప్పింది ఆమె ఇల్లు కూలుస్తుంటే. ఏ తల్లి అయినా ఎంత బాధ ఆక్రోషంతో ఆ పదం వస్తుంది. నా ఉసురు తాకి నువ్వు పోతావు రేవంత్ రెడ్డి అని ఎందుకన్నది అంటే, నీకు నీ ప్రభుత్వం మీద ఏ వైపు పోతున్నావో క్లారిటీ లేదు, నువ్వు ఇచ్చిన హామీల మీద గ్యారంటీ లేదు, నువ్వు ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు పరచాలో నీకు క్లారిటీ లేదు. ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. ఈరోజు గత ప్రభుత్వం మీద స్కాలర్షిప్ కమిషన్ అన్నావు, తర్వాత కరెంటు మీద కమిషన్ అన్నావు, ఇంకో ఫోన్ ట్యాపింగ్ అన్నావు. ఏమైంది? ఏం చేయలేదు. పోనీ అవి ఏం చేయకుండా నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఏం అమలు చేసినావు? ఏమి అమలు చేయలేదు. అది పోకుండా ఈరోజు రాష్ట్రంలో పిల్లలు చనిపోతున్నారు, ఈ రాష్ట్రంలో రైతులు తిరుగుబాటు చేస్తున్నారు. నిన్న లగాచర్ల, మొన్న లగాచర్ల, నిన్ననేమో దిలాల్పూర్. ఎటువైపు పోతున్నావు? ఈ 11 నెలల్లో ఇంత నిరసన, ఇంత నిర్బంధం ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుందంటే నీకు స్పష్టమైన పరిపాలన విధానం లేదు. నీకు ఇందిరమ్మ రాజ్యం అని స్లోగన్లు ఇచ్చినవి తప్ప, ప్రజాపాలన స్లోగన్ ఇచ్చిన తప్ప. రాగానే 2 నెలల వాళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ తీసుకున్నారు, మీకేమీ ఇల్లు కావాలి. అవి ఎక్కడున్నాయి ఇప్పుడు? ఈరోజు అడుగుతున్నాం మనం. ఒక మామూలు వ్యక్తిగా, ఒక పౌరుడిగా, తెలంగాణ పౌరుడిగా రాగానే అప్లికేషన్ ఫామ్లు తీసుకున్నారు. మొత్తం అందరు జిరాక్సులు తీసుకొని పేదలందరూ రాసిచ్చారు. ఏడబోయింది? ఈరోజు దిలాల్పూర్ రైతులు ఎందుకు కొట్లాడుతున్నారు? మా భూములు మాకు కావాలని కొట్లాడుతున్నారు. తెలంగాణ కోసం అయితే ఎట్లా కొట్లాడినరో మళ్ళీ అట్లాంటి వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తుంది. ఎందుకు లగాచర్ల లంబాడి తల్లులు ఎందుకు తిరుగుబడ్డారు? మా భూమి మాకు కావాలన్నారు, మా అస్తిత్వం మాకు కావాలన్నారు. అంటే నేనేమంటున్నా అంటే డైవర్షన్ పాలిటిక్స్. ఒక లక్ష్యం లేదు, ఓ స్పష్టత లేదు. నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీల మీద నీకు అవగాహన లేకుండా ఇచ్చినావు. ఈరోజు తులం బంగారం అని ఇచ్చినావు. ఏ చెల్లెలకు ఇచ్చినావు? తులం బంగారం? లక్షల పెళ్ళిళ్ళైనాయి. ఏ చెల్లెకని ఇచ్చినావా? ఇవ్వలేదు. అంటే ఈరోజు ఒకవైపు ఏమో మన బిడ్డలు చనిపోతుండ్రు, ఈరోజు ఒకవైపు ఏమో ప్రజలు తిరుగుబాటు చేస్తుండ్రు, ఒకవైపు ఏమో మిడిల్ క్లాస్ ప్రజలు మా ఇల్లు కూలుస్తారని భయపడుతున్నారు. మూసి పక్కన రెక్కాడదని డొక్కాడని ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు భయపడుతున్నారు. ఇదంతా ఎటువైపు తీసుకుపోతున్నావు నువ్వు? ఈరోజు లగాచర్ల ఎందుకు రైతులు నా భూమి అంటుండు, నా గాలి నా భూమి. ఊరు అంటే, భూమి అంటే మనిషి అస్తిత్వం అండి. ఆ అస్తిత్వాన్ని నువ్వు ధ్వంసం చేస్తా అంటున్నావు. నువ్వు నీకు అధికారం ఇస్తే ఎంత ఘోరం. ఈరోజు స్పష్టం చెప్పండి. ఈరోజు ఒక్క సెకండ్ అండి. లగాచర్ల బిడ్డలు నిన్ను ముఖ్యమంత్రి చేసిండ్రు. రేవంత్ రెడ్డి నిన్ను లగాచర్ల లంబాడి తల్లులు నిన్ను ఓటేసి మమ్మల్ని కాపాడుతావు అనుకొని, మా కొడుకు అనుకొని నిన్ను ముఖ్యమంత్రి చేస్తే నీ కుటుంబం కోసం, నీ అల్లుడి కోసం, నీ బామ్మారిది కోసం, నీ తమ్ముళ్ళ కోసం, నీ అన్నల కోసం లంబాడి తల్లుల మీద, లంబాడి బిడ్డల మీద దాడులు చేస్తావా? ఇది కోర్టు ఇన్వాల్వ్మెంట్ అవుతుందా? కమిషన్ ఇన్వాల్వ్మెంట్ అయితేయా? ఎందుకు కావాలి? రైట్. దేవిప్రసాద్ గారు, ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూల్చివేతలు లేకపోతే భూములు లాక్కోవడం ఇదే జరుగుతుంది, కానీ ఒక నిర్మాణాత్మకం జరగట్లేదు అనేది అన్ని చోట్ల జరుగుతున్నటువంటి చర్చ. సో దాంట్లో కేటీఆర్ గారు రియాక్ట్ అయ్యారు. మన దిలావర్పూర్కి సంబంధించి లగచర్లలో కూడా అదేవిధంగా లెంపలేసుకోండి, లగచర్ల రైతుల్ని కూడా వదిలిపెట్టండి, మీ నిర్ణయాన్ని రద్దు చేసుకోండి అనేది. రాజేష్ గారు, ఇప్పుడు తెలంగాణలో నడుస్తున్నది ఏంటంటే పోరాడితే పోయేది లేదు, బానిస సంఖ్యలు తప్ప అని గతంలో ఉన్నటువంటి ఒక నినాదం ఇవాళ తెలంగాణలో మారుమోగుతా ఉన్నది. ఎందుకంటే లగచర్లలో వీరోచితమైనటువంటి పోరాటం చేసి రైతులందరూ కూడా పెద్ద ఎత్తున ఆ ఫార్మా కంపెనీల పెద్ద ఎత్తున ఉద్యమిస్తే వెనక్కి తగ్గినటువంటి నేపథ్యాన్ని చూసాం. మూసి, హైడ్రా ఈ రెండింటి మీద కూడా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మా బీఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన తర్వాత ప్రత్యామ్నాయ వైపు ఆలోచించేటువంటి ఒక అనివార్య స్థితికి వాళ్ళని నెట్టినటువంటి సందర్భాన్ని చూసాం. నిన్న దిలాల్పూర్ కు సంబంధించి కూడా, ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున 4 గ్రామాల ప్రజలు వీరోచితమైనటువంటి పోరాటం. అంటే ఈ ప్రభుత్వాన్ని మనము దరఖాస్తు ఇస్తేనో, ప్రజాభవన్కి పోతేనో, సెక్రటరియట్ పోతేనో, మంత్రులకు కలిస్తేనో, అధికారులకు కలిస్తేనో పనులు కావు, ఈ వ్యవస్థ మాకు పనులు చేయవు, మేము పోరాటమే మా మార్గం అని చెప్పి అలా తెలంగాణ ప్రజలు చాలా స్పష్టంగా నిర్ణయించుకొని వీరోచితమైనటువంటి పోరాటం ద్వారానే ఇవాళ ప్రభుత్వాన్ని వెనుదిరుగ చేసినటువంటి విషయం వాస్తవం. అందుకే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇవాళ తెలంగాణ జాగో అంటున్నారు. ఎందుకంటే తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ వికాసాన్ని విధ్వంసం చేసేటువంటి శక్తుల పట్ల ఇవాళ తెలంగాణ మొత్తం జాగ్రత్తగా ఉండాలనేటువంటి పిలుపునిస్తున్నటువంటి నేపథ్యాన్ని కూడా చూస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మీరు పరిపాలన మీద దృష్టి పెట్టండి. 29 సార్లు మీరు ఢిల్లీకి పోయినా, ఇంకొక దగ్గరికి పోయినా, మహారాష్ట్రకు పోయినా మీ తప్పుడు ప్రచారాలు చేస్తే ఎట్లా కరుగాల్చిరో మనం మహారాష్ట్రలో చూసినాం. తెలంగాణ ప్రజలు మీ మీద ఆశ పెట్టుకుని చేస్తే ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకపోగా ఇలా 7వ గ్యారెంటీ అని చెప్పి ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి పని చేస్తా ఉన్నాం. ప్రజలు డెఫినెట్ గా వీటిని అన్నిటినీ రాసుకుంటారు. నిన్న ఢిల్లీలో
అందరు కూడా ఇలా పెద్ద సర్కిల్లో ప్రచారం అవుతా ఉంది. భారతదేశంలోనే 11 నెలలలో తీవ్ర వ్యతిరేకత వచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేటువంటిది ఇలా గిన్నిస్ బుక్ లో రికార్డు కాబోతా ఉంది. రైట్, ఓకే దేవిప్రసాద్ గారు. రైట్, శ్రీనివాస్ యాదవ్ బ్రేక్. కేసీఆర్ గారు స్పష్టంగా వికాసం వైపు ప్రయాణం చేసే 9.5 ఏళ్లలో 60 ఏళ్ళు ధ్వంసమైందని ఈరోజు 11 నెలల్లో విధ్వంసం చేస్తున్నాడు. స్పష్టంగా అది అర్థమవుతుంది. అది బాధ. బాధ ఏంటంటే నువ్వు ఉన్నదాన్ని ఉంచకుండా ఒకవైపు ఇంత ఘోరమా 11 నెలల్లో ఏడాదికే యాస్తకు వచ్చింది ప్రజలకు. ఏడాదికే యాస్తకు వచ్చి ఎక్కడ తెచ్చుకున్నాం రా కాంగ్రెస్ ప్రభుత్వం అనే పరిస్థితి వచ్చింది. గత ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో వికాసం అయితే ఇప్పుడు వినిర్మాణం అవుతుంది. మొత్తం వినిర్మాణమే, నాశనం చేయడమే, వేరే ఏం లేదుగా. సో అదే ప్రశ్నలు కళాకారులకు ఎదురవుతున్నాయంట. గ్రామంలోకి వెళ్ళి ప్రభుత్వం మాట్లాడదాం, డీటెయిల్గా మాట్లాడదాం. ఒక వార్త మనం చూస్తున్నాము, 6 గ్యారెంటీలు ఏవి? ఈ ప్రశ్నలు ఎవరికి ఎదురవుతున్నాయంటే ప్రభుత్వం తరపున ప్రభుత్వ కార్యక్రమాలని గ్రామాల్లోకి వెళ్ళి ప్రచారం చేసేటువంటి కళా బృందాలకు, కళాజాత బృందాలకు ఈ ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం మాకు ఏమి ఇవ్వలేదు, ఎందుకు మీరు ప్రచారం చేస్తున్నారు, ఏమి ఇచ్చిందని గొప్పగా ప్రచారం చేస్తున్నారంటే అంటూ పాపం వాళ్ళు ప్రశ్నలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. రైట్, దేవిప్రసాద్ గారు, 6 గ్యారెంటీలు ఏవి, ఎందుకు ఇవ్వలేదు, ఇవ్వకపోయినా కూడా ఏం ప్రభుత్వం ఏమి ఇచ్చిందని ప్రచారం చేస్తున్నారంటూ కళా బృందాలకు గ్రామాల నుంచి ఎదురవుతున్నటువంటి ప్రశ్నలు ఇవన్నీ. రాజేష్ గారు, అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను, విధానాలని, సంక్షేమ పథకాలని ప్రజల వద్దకు తీసుకుపోయేటువంటి గొప్ప బాధ్యత ఉన్నటువంటి ఇలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యాన్ని చూస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వ వైఫల్యాల వల్ల ఉద్యోగులు అందరికి కూడా ఏం చెప్పారు, ప్రజాపాలనకు దరఖాస్తులు తీసుకోవాలని చెప్పి ఆ రోజు అందరూ ప్రజాపాలనలో లక్షలాది దరఖాస్తులు వస్తే అవి తర్వాత రోడ్ల మీద పడడం, వాటికి పెద్ద ప్రయాసనం మనమంతా కూడా చూసినాం. ఆ ఇచ్చినటువంటి దరఖాస్తుల ఫలితాలు ఈ ఏడాది కాలంగా కూడా ఏ ఒక్క ఫలితం కూడా అందలేదు. ఒక రేషన్ కార్డు రాలేదు, ఒక ఆరోగ్యశ్రీ కార్డు రాలేదు, ఒక పెన్షన్ రాలేదు. గతంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పెన్షన్ కంటిన్యూ చేయడానికే ఆపసోపానాలు పడుతున్నది. ఇప్పటి వరకు పెన్షన్ల మంజూరీ కొత్తగా చేసినటువంటి పాపాన పోలేదు, ఇల్లు ఇచ్చినటువంటి పాపాన పోలేదు. పైగా 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి పెట్టి ఇలా 6 గ్యారెంటీలు అమలైపోయినాయి పో అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇవాళ ఉద్యోగులు వచ్చే వరకు నిన్న మా వీధిలో వాళ్ళు సమగ్ర సర్వే గురించి మా ఇంటికి వచ్చారు ఉద్యోగులు. చాలా బాధపడుతూ చెప్తా ఉన్నారు, సార్ మేము ఏ ఇంటికి పోయినా మేము ఇచ్చిన గతంలో దరఖాస్తు ఏమైపోయింది, మళ్ళీ ఇలా కొత్తగా అడుగుతున్నారు, మా అప్పులు అడుగుతున్నారు, మా విషయాలన్నీ అడుగుతున్నారు, మరి ఏమిటిది ఇప్పుడు ఇస్తామా? మీరు చెప్తున్నారు, మీరు నిజాయితీగా మీకు ఉన్నటువంటి ఆస్తులు అవి చెప్తే మాకు ఎంతనే అధికారం ఇవ్వండి, ఇక్కడనే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇచ్చే అధికారం, ఇక్కడనే రేషన్ కార్డు ఇచ్చేటువంటి అధికారం, ఇక్కడనే మిగతా సంక్షేమ పథకాలు ఇచ్చే అధికారం మాకు ఇస్తే నిజాయితీగా సర్వే చేసి ప్రజలు అప్పుడు ప్రభుత్వాన్ని నమ్ముతారు. కానీ ఎన్నిసార్లు దరఖాస్తు తీసుకుంటారు, ఎన్నిసార్లు ఇబ్బంది పెడతారు, ప్రభుత్వం మీద ఉన్న కోపం మా మీద వెలగక్తా ఉన్నారు. సార్ ఏం చేయాలి, ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వంలో పనిచేయడం ఒక దుర్లభంగా మారింది అనేటువంటి ఒక బాధను, ఆవేదనను వెలగక్కుతున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం రాజేష్ గారు. మొత్తంగా కూడా ఇవాళ ప్రజలను మంచిచ్చేటువంటి కార్యక్రమం పెట్టింది. మీరు మొత్తం స్వేచ్ఛగా రావచ్చు, ప్రగతి భవన్ లో దరఖాస్తులు ఇవ్వచ్చు అని చెప్పి అక్కడ దరఖాస్తులు తీసుకున్నారు, గ్రామాల దరఖాస్తులు తీసుకున్నారు సర్వే ద్వారా. అసలు వాళ్ళు పర్పస్ ఒకటి, చేస్తున్నది ఒకటి. ఇవాటి నుంచి ఇంకోటి, రైతు విజయోత్సవాలు జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం, రైతు సదస్సులు నిర్వహిస్తోంది. ఎందుకోసం రైతు విజయోత్సవాలు నిర్వహిస్తున్నారంటూ హరీష్ రావు ప్రశ్నిస్తున్నారు. ఏడాదిలో ఇప్పటిదాకా రైతులకు మొత్తం అన్ని రకాలుగా కలిపి 40,800 కోట్ల బాకీ పడ్డది ఈ రైతులకి, దానికోసం మీరు విజయోత్సవాలు నిర్వహిస్తున్నారా అనేది హరీష్ రావు గారు వేస్తున్నటువంటి ప్రశ్న. ఇప్పుడు రాజేష్ గారు, హరీష్ రావు గారు మొట్టమొదటిసారిగా రుణమాఫీ 9వ తారీఖు నాడు చేస్తా ఉన్నాం, చెయ్యలేదని చెప్పి పెద్ద ఎత్తున వారు ప్రకటనలు చేసిన తర్వాత దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి ఎన్నికల సందర్భంగా ఆగస్టు 15 అన్నాడు. మొత్తంగా కూడా రుణమాఫీకి 41 లక్షలకు చేయాల్సినటువంటి రుణమాఫీ 22 లక్షలకే చేశారు. 31,000 కోట్లకు చేయాల్సింది 17,000 కోట్లకు చేసి మా మానిపించారు. రైతు భరోసా మొన్నటి వరకు దసరాకి ఇస్తామన్నారు, ఇవాళ పేపర్ లేదో మళ్ళీ లీక్ చూసినాం, సంక్రాంతికి ఇస్తారట. ఇప్పుడు అయిపోయినాయి, ఒక అయిపోయింది, మళ్ళీ దుంతరు, మళ్ళీ నాటేసే టైం కూడా సంక్రాంతికి ఇస్తారని చెప్పి క్వశ్చన్ మార్క్ ఉంది. అంటే రైతు భరోసాను ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. బోనస్ కు దిక్కే లేదు. మీరు అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి మీరు చెప్పిండ్రు, ఏ ఒక్క పంటకు కూడా ఇవాళ బోనస్ ఇవ్వకుండా కేవలం సన్నవడ్లకే బోనస్ ఇస్తామని ఇవాళ ఎంఆర్పి కంటే బోనస్ కంటే కూడా ఎక్కువ మార్కెట్ లో సన్నవడ్లు పోతున్నాయి. కాబట్టి ఇవాళ 500 ఇస్తానా కూడా ఎవ్వరు కూడా వచ్చి ప్రభుత్వ
మార్కెట్లలో వడ్లు అమ్మేటువంటి పరిస్థితి లేదు. Right, okay. అట్లాగే మీరు రైతు కూలీలు అన్నారు, అది లేదు. టోటల్ గా ఇలా 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఇలా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. Right, టోటల్ గా ఇలా ప్రశ్నించేటువంటి వాళ్ళను గొంతు నొక్కేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయాన్ని స్పష్టంగా ప్రజలు గమనిస్తున్నారు. రాజేష్, రైట్, ఓకే. శ్రీనివాస్ యాదవ్ గారు, రైతు విజయోత్సవాలు ఎందుకనేది ఒక ప్రశ్న, దాంతోపాటుగా గ్రామాల్లోకి మీరు వచ్చి ఏం చెప్తున్నారని పాపం వాళ్ళు ప్రశ్నలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కళాకారులు. స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వము తనే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నది. మేము 5 నిమిషాలలో 100 కిలోమీటర్లు ఉరుకుతాము అని. మేము 6 గ్యారంటీలు 100 రోజులలో 6 గ్యారంటీలు 100 రోజులలో మేము అమలు చేస్తామని ప్రజల దగ్గరికి పోయిండ్రు. ప్రజలు వాళ్ళ అమలు కానీ హామీలను నమ్మి ఓట్లు వేసిండ్రు. ఈరోజు వాళ్ళు ఆ 6 గ్యారెంటీలు అమలు చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. కానీ ఈరోజు విజయోత్సవాలు అంటుండ్రు. విజయోత్సవాలు ఎప్పుడు చేయాలి? ఏ వ్యక్తి అయినా, ఏ సంస్థ అయినా, ఏ వ్యవస్థ అయినా ఎప్పుడు చేయాలి విజయోత్సవాలు? మనం సాధించిన విజయాల మీద చేయాలి. ఈరోజు నువ్వు ఏం సాధించినావని ఈరోజు విజయోత్సవాలు పోతున్నావు? 563 మంది రైతులు ప్రాణాలు కోల్పోయినందుకు నువ్వు విజయోత్సవాలు చేస్తున్నావా? లేదా పేదోడు ఇల్లు కూల్చినందుకు విజయోత్సవాలు చేస్తున్నావా? లేదా 49 మంది తెలంగాణ బిడ్డలు చనిపోయినందుకు విజయోత్సవాలు చేస్తున్నావా? 2 నెలలు మా అయ్య వాళ్ళ పింఛన్లు ఎగవేసినందుకు విజయోత్సవాలు చేస్తున్నావు. ఎందుకు విజయోత్సవాలు చేస్తున్నావు? ఏ కారణం చేత విజయోత్సవాలు చేస్తున్నావు? నీకు కారణం లేదు, నీకు సబ్జెక్ట్ లేదు. కాబట్టి ఈరోజు విజయోత్సవాల పేరు మీద మళ్ళీ ఒక దాటవేసే ఘోరని తప్ప ఈరోజు నువ్వు రైతు డిక్లరేషన్లో 9 హామీలు ఇచ్చినావు. ఆ రైతు డిక్లరేషన్లో రైతు కూలీలకి పైసలు ఇస్తానన్నావు. రైతు ఎవరైతే ఉన్న కౌలుదారులకు ఇస్తారు, రైతు బంధు ఇస్తానన్నావు. ఒక్క రైతు బంధు ఇవ్వాలి కదండి. గత ప్రభుత్వం కేసీఆర్ గారు హయాంలో 7,000 కోట్లు రైతు బంధు ఇచ్చిన ఆ పైసలే బడ్జెట్ల పైసలు ఇచ్చారు తప్ప నువ్వు వచ్చినాక ఒక్క రూపాయి కూడా రైతుకి ఇవ్వలేదు కదా. సన్న ఓట్లు కొనందుకు నువ్వు ఈరోజు సన్న ఓట్లకు బోనస్ ఇవ్వనందుకు రైతు ఉత్సవాలు చేస్తున్నావా? లేదా ఎందుకు? నువ్వు దసరా పోయింది, దీపాలు పోయింది, ఇప్పుడు మళ్ళీ సంక్రాంతి వచ్చింది, 100 రోజులు పోయినాయి, ఆగస్టు 15 పోయింది. అందు గురించే ఈరోజు హరీష్ రావు గారు స్పష్టంగా ప్రశ్నిస్తున్నారు. ఏమని? ఎందుకు నువ్వు స్పందిస్తలేవు? ఎందుకు నువ్వు విజయోత్సవాలు చేసుకుంటున్నావు? కాబట్టి 6 గ్యారంటీలు ఏవైతున్నదో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టంగా ధ్వంసమైపోయింది. ఎందుకంటే మీరు చూడండి, పక్కన కర్ణాటకలో 5 గ్యారంటీలు అని చెప్పారు, అధికారంలోకి వచ్చారు. ఈడ 6 గ్యారంటీలు వచ్చారు, అధికారంలోకి వచ్చారు. అరుణాచల్ ప్రదేశ్లో 10 గ్యారంటీలు అన్నారు, కొట్టుకపోయినరు. పక్కన పోయినరు మహారాష్ట్రలో, మనకు దాదాపుగా 1000 కిలోమీటర్ల పైన బార్డర్ ఉన్న మహారాష్ట్ర పోయినరు. ఆడొక 10 గ్యారంటీలు అన్నారు, కర్రు కాల్చి వాత పెట్టారు. ఈ ముఖ్యమంత్రి ఆడికి పోయి 15,000 ఇచ్చేదాన్ని 3,000, 2 లక్షల రుణమాఫీ చేసి ఇక్కడ ఆడ 3 లక్షల రుణమాఫీ చేస్తాను ఆడబెడితే గ్యారంటీలు. నీ గ్యారంటీలు నీ పక్కన ఉన్న 2 రాష్ట్రాలు ప్రజలు నమ్మి నీకు అధికారం ఇచ్చారు. పక్కన ఉన్న మహారాష్ట్రలో మొత్తం నువ్వు 15 సీట్లు 16 సీట్లు కూడా రాలే. నీ ముఖ్యమంత్రి ఏదైతే తెలంగాణ మహారాష్ట్రలో ప్రచారం చేసినో ఒక్క సీటు కూడా గెలవలే. అంటే నువ్వు అట్టర్ ఫ్లాప్ అయినావు అని దేనికోసం విజయోత్సవాలు చేస్తున్నావు? దానికోసం చేస్తున్నావా? కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలు లగాచర్ల లంబాడి తల్లుల పైన నువ్వు లాఠీ చార్జ్ చేసినావు, కేసులు పెట్టినావు. 33-40 మంది లంబాడి బిడ్డలు జైల్లో పెట్టినావు. దానికి విజయోత్సవాలు చేస్తున్నావు. ఎందుకు విజయోత్సవాలు చేస్తున్నావు? నువ్వు ఏం సాధించినావని విజయోత్సవాలు చేస్తున్నావు? ఈరోజు ముఖ్యమంత్రి గారికి క్లారిటీ లేదు. కాబట్టి ఇదంతా ప్రజలు చూస్తున్నారు. స్పష్టంగా కర్రు కాల్చి వాత పెడతారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వాన్ని. ఇవాటి నుంచి రైతు సదస్సులు, రైతు విజయోత్సవ సభలు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించినటువంటి నేపథ్యంలో కేటీఆర్ గారి యొక్క ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ మనం చూద్దాం. సిగ్గు లేదా జీడిగింజ అంటే నల్లగున్నా నాకేం సిగ్గు అన్నదంట. రైతు భరోసాకు ఎగనామం పెట్టి, రుణమాఫీ పేరుతో పంగనామాలు పెట్టి, పంటల కొనుగోళ్లకు శటగోపం పెట్టి, ధాన్యానికి క్వింటాల్కు 500 బోనస్ ఎగ్గొట్టి, దిలావర్పూర్లో దమనకాండ సృష్టించి, రామన్నపేటను రావణ కాష్టం చేసి, లగచర్ల రైతులను జైలు పాలు చేసి, అల్లుడి కళ్లల్లో ఆనందం చూసినందుక రైతు పండుగలు మీకు పస్తుల రైతులక, చెప్పింది బారణ చేసింది చారాణ, కళ్ళాల్లో ధాన్యం పోసి కళ్ళల్లో ధాన్యం పోసి కళ్ళల్లో ఒత్తులు వేసుకొని కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్న రైతులు నిబంధనల పేరుతో కొర్రీలు పెట్టి కొనుగోళ్లు చేపట్టకపోవడంతో రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారంటూ, ఇవన్నీ చేస్తున్నందుకు విజయోత్సవాలు చేస్తున్నారా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అవుతున్నారు. కంక్లూడింగ్ మీ పాయింట్. నేనేమంటున్నా, విజయోత్సవాలు ఎప్పుడు చేసుకోవాలి? ఏమి సాధించినాం? 569 మంది రైతుల ఆత్మలు. కేసీఆర్ ప్రభుత్వంలో ఏ రైతుకు ఏ పాము గుట్టి తేలుగుట్టి అకాల మరణం జరిగితే 5 లక్షలు బీమా కట్టింది. ఇప్పుడు ఆ బీమా కూడా లేదండి. ఏమి సాధించినాం అంటే, ఒక మనిషి ఎప్పుడైనా ఏదైనా సాధిస్తే విజయోత్సవం చేసుకుంటాడు. ఈ ప్రభుత్వం ఏం సాధించిందని విజయోత్సవం చేసుకుంటుందో అర్థమైతే లేదు తెలంగాణ ప్రజలకు. దేవప్రసాద్ గారు, సంక్రాంతి నుంచి రైతు భరోసా అంటున్నారు. మళ్ళీ ఇంకోటి రుణమాఫీ కూడా 34 లక్షల మందికి రుణమాఫీ జరుగుతుంది. రుణమాఫీ
రుణమాఫీ చేసేసామని ఒక పక్క చెప్తున్నారు, కాలేదని మరొక పక్క, మళ్ళీ 30 మళ్ళీ 4 లక్షల మంది రుణమాఫీ అని ఇంకా కూడా రకరకాల కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం జరుగుతున్నది. ఫైనల్గా చెప్పండి, కంక్లూడింగ్ ఓన్లీ 1 minute కంక్లూడ్. ఇప్పుడు సమర్థవంతంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను మోసం చేయడంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినందుకు ఇవాళ గ్యారంటీలకు వారంటీ లేనటువంటి ఒక వాతావరణాన్ని సృష్టించినటువంటి విజయోత్సవాలు ఏవైతే జరుపుకుంటున్నాయో అలా ప్రజలందరూ కూడా చీదరించుకుంటున్నారు. రాజేష్ గారు, ఎందుకు మీరు ఇంతకుముందే మిత్రులు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు అనేక విషయాల్లో ఇవాళ పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం చెందింది. రోదనలు అరణ్య రోదనలుగా మారుతా ఉన్నాయి, హత్యలు జరుగుతా ఉన్నాయి, శాంతి భద్రతలు లేవు. మొత్తంగా కూడా ప్రజలు ఇవాళ తెలంగాణలో అయ్యో ఈ రైట్ ప్రభుత్వం ఎందుకు అనేటువంటి ఒక మదనంతో ఇవాళ రోజులు ఈడుస్తా ఉన్నారు. ఎప్పుడు ఈ పాలన మాకు పోతుంది అనేటువంటి ఒక భావనతో ఇవాళ రోధించేటువంటి పరిస్థితి వచ్చింది. డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల వైఫల్యం మీద ప్రజలను మేము చైతన్యవంతం చేస్తాం. హామీలు అమలు చేసేదాకా కాంగ్రెస్ పార్టీని వేటాడుతాం రాజేష్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ దేవిప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ గోస్లా శ్రీనివాస్ యాదవ్ గారు, అండ్ ఫోన్ లైన్లో మాట్లాడిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.